అలాగే స్వతంత్ర కమిటీ వేసినారు. స్వతంత్ర కమిటీ వేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల స్థితిగతులు ఏంటి, బీసీలకు ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉన్నాయా, బీసీలకు రాజకీయపరమైన సమస్యలు ఉన్నాయా, బీసీలకు రావాల్సినటువంటి హక్కులేంటి, ఎక్కడ వాళ్ళు కోల్పోతూ ఉన్నారు, ఎక్కడ వాళ్ళకు ఉద్యోగాలు చేజారిపోతున్నాయి అనేటువంటి అంశాలపైన సుదర్శన్ రెడ్డితోని స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసినాం. ఈ స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసి ఆ స్వతంత్ర కమిటీ రిపోర్ట్ కూడా ఇప్పటి వరకు పబ్లిక్ ముంగట పెట్టలే. కనీసం చట్టసభ సభ్యులకు అని ఇచ్చిరంటే అది కూడా ఇవ్వలేదు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల స్థితిగతులపైన బీసీలకు రావాల్సినటువంటి హక్కులు తెలుసుకోవడంలో బీసీలకు హక్కు ఉంది. మరి ముఖ్యంగా ఒక శాసన మండలి సభ్యుడిగా నాకు ఆ హక్కు ఉంది. ఆ హక్కును నాకున్నటువంటి హక్కులో భాగంగా నేను 4-5 నెలల క్రితం లెటర్ రాస్తే ఇప్పటి వరకు సమాధానం ఇవ్వకుండా దాటవేయడం జరిగింది. ఇదే అంశాన్ని మండలి చైర్మన్ గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. సార్, ఈ నా ప్రివిలేజ్కు ఇబ్బంది జరుగుతూ ఉంది, నేను ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయాలనుకుంటున్నాను అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఆయన ఖచ్చితంగా మల్లన్న గారు, నేను ఖచ్చితంగా ప్రివిలేజ్ కమిటీకి పంపిస్తాను, దాని మీద అధికారులను పిలిపిస్తాను, మాట్లాడతామనేటువంటి హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ శాసన మండలికి వచ్చి ఆ ప్రివిలేజ్ నివేదికను, ఇది పిటిషన్ను అందివ్వడం జరిగింది.